ఏ స్టేట్కైనా ఏ కంట్రీకైనా ఇన్వెస్ట్మెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తాయి. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది సర్వీస్ సెక్టార్లో వచ్చినా, లేదా ఇండస్ట్రీస్లో వచ్చినా, లేదా అగ్రికల్చర్లో వచ్చినా కానీ అది ఎకానమీని, స్టేట్ ఎకానమీని కానీ లేదా సెంట్రల్ ఎకానమీని కానీ బూస్ట్ చేస్తుంది. ఎలా బూస్ట్ చేస్తుంది ఒకసారి మనం చూస్తే, లూలు గ్రూప్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. ఏ గ్రూప్ ఇన్వెస్ట్ చేసినా కానీ పాజిటివ్ అవుట్కమ్సే ఉంటాయి. అప్రాక్సిమేట్గా లూలు గ్రూప్ ప్రీవియస్ అగ్రిమెంట్ ప్రకారం 2200 crores ఇన్వెస్ట్ చేస్తామని ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే ప్రీవియస్ 2019 కన్నా ముందు ప్రామిస్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల 2019 నుంచి 2024 మధ్యలో లూలు గ్రూప్ ఇన్వెస్ట్ చేయలేకపోయింది. ప్రజెంట్ లూలు గ్రూప్ అనేది ఆంధ్రప్రదేశ్ రావడానికి ముందుకొచ్చింది. అయితే ఈ లూలు గ్రూప్ అప్రాక్సిమేట్గా 25 కంట్రీస్ కన్నా ఎక్కువ దేశాల్లోనే 25 కంట్రీస్ కన్నా ఎక్కువ తమ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రావటం వల్ల, లేదా పర్టికులర్గా ఇలాంటి గ్రూప్స్ ఇన్వెస్ట్మెంట్ రావటం వల్ల అసలు స్టేట్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఆ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. సపోజ్ లూలు గ్రూప్ వస్తూ ఒక 500 పీపుల్ కన్నా కూడా ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయగలిగింది అనుకోండి. సో ఇక్కడ వైజాగ్లో మల్టీప్లెక్స్ అండ్ హైపర్ మార్కెట్స్ క్రియేట్ చేస్తామంటున్నారు. బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ మాల్ని మేము కన్స్ట్రక్ట్ చేస్తామంటున్నారు. అండ్ విజయవాడలో కానీ, లేకపోతే వైజాగ్ కానీ, విజయవాడ కానీ, లేదా తిరుపతి కానీ, ఇలాంటి వాటన్నిటిలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తున్నారు, మాల్స్ని యాజ్ వెల్ యాజ్ మల్టీప్లెక్స్ని. అది ఫస్ట్ పాయింట్. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్, ఆహారాన్ని ప్రాసెసింగ్ చేస్తారండి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో. అంటే సింపుల్గా చెప్పాలంటే, సపోజ్ టొమాటోస్ ఉన్నాయండి, టొమాటోస్ ఎక్కువ కాలం నిల్వ ఉండవు. వాటిని జ్యూస్ చేశారనుకోండి, టొమాటో జ్యూస్, లేదా సాస్కి ఉపయోగించవచ్చు అనమాట. దాన్ని టమాటో సాస్కి ఉపయోగించవచ్చు. దాని బాటిల్లో బట్టి ప్రిజర్వేటివ్స్ కలిపి సో ప్రాసెసింగ్ చేస్తారు. ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కూడా ఇన్వెస్ట్ చేస్తామని చెప్తుంది లూలు గ్రూప్. దీనివల్ల నేను మినిమం చెప్తున్నాను, మినిమం 500 కన్నా ఎక్కువ మందికి ఒక్కొక్క షాపింగ్ మాల్లో కనుక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయగలిగితే, జాబ్ క్రియేషన్ అనేది ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్. జాబ్ క్రియేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇది ఎకానమీని స్పైరల్ చేస్తుందండి. అంటే లూలు గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువైనప్పటికీ, లీస్ట్ కండిషన్లో చెప్తున్నాను. సో దాదాపుగా 2200 కోట్లు ఒక గ్రూప్ ఇన్వెస్ట్ చేస్తుందంటే అది ఎక్కువ అన్నట్టే. సపోజ్ గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ కన్నా కూడా తక్కువ ఉందనుకోండి ఇన్వెస్ట్మెంట్, కానీ లాంగ్ పీరియడ్లో దీన్ని స్పైరల్ ఎఫెక్ట్ అయితే, ఎకానమీలో స్పైరల్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది హ్యూజ్గా ఉంటుంది. అందుకని గవర్నమెంట్ కొంత ముందు ల్యాండ్ ఫామ్లో కానీ అదర్ అసెట్స్ ఫామ్లో కానీ ఎక్కువ ఇచ్చినప్పటికీ కూడా లాంగ్ రన్లో ఆ ఇన్వెస్ట్మెంట్ని సో ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఆ గ్రూప్స్కి వస్తాయి. ఆ గ్రూప్ క్రియేట్ చేయగలుగుతుంది న్యాచురల్గానే. ఎలానో ఒకసారి చూద్దాం. జాబ్స్ క్రియేట్ చేస్తే, సపోజ్ ఇండియా, ఏపీ లాంటి బిగ్గెస్ట్ స్టేట్ ఆర్ కంట్రీస్లో పాపులేషన్ ఎక్కువగా ఉంటారు. పాపులేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా జాబ్ క్రియేషన్ అనేది కష్టంగా మారిపోతుందండి. సో జాబ్ క్రియేషన్ అనేది కష్టంగా మారిపోతుంది. సో అందుకని ఇలాంటి కంపెనీస్ వచ్చినప్పుడు, ఇలాంటి గ్రూప్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుందో ఆటోమేటిక్గా పోవర్టీ ఎలివేషన్ జరుగుతుంది, పేదరికం తగ్గుతుంది. సపోజ్ ఈ 500 మెంబర్స్ ప్లస్ మెంబర్స్కి లూలు గ్రూప్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందనుకోండి, ఏమవుతుంది, ఈ 500 ఎంప్లాయీస్కి శాలరీ వస్తుంది. ఈ శాలరీని వీళ్ళు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ మీద, వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ మీద, దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ కోసం, ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెడతారు. వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ కోసం ఎగ్జాంపుల్గా చూద్దాం, వెజిటేబుల్స్ కొంటున్నారు అనుకోండి, ఆ వెజిటేబుల్ అమ్మే షాప్ అతను ఎవరైతే ఉన్నాడో అతనికి ప్రాఫిట్స్ వస్తాయి. అతనికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నట్టు వీళ్ళు. ఒకళ్ళ గురించి అవుతున్నా, ఇది మ్యాక్రో లెవెల్లో ఆలోచిస్తే మీకు చాలా హ్యూజ్గా కనిపిస్తుంది. అప్పుడు అతను ఆ వెజిటేబుల్స్ని ఫార్మర్ దగ్గర నుంచి కొంటాడు, ఫార్మర్కి వెల్ఫేర్. ఇలా ఎకానమీ అనేది స్పైరల్ ఎఫెక్ట్ పడుతుందండి. ఒక్క పర్సన్ని మనం చూసినప్పుడే స్పైరల్ పడుతూ ఉంటే
హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ అయితే, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మనమే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి గ్రూప్స్ రావటం వల్ల ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా? రెవెన్యూ జనరేషన్ అవుతుందండి గవర్నమెంట్కి. ఎలా రెవెన్యూ జనరేషన్ అవుతుంది? రెవెన్యూ జనరేషన్ ఎలా అవుతుందంటే, ఇలా హైపర్ మార్కెట్స్ వీటిని క్రియేట్ చేయటం వల్ల సేల్స్ ట్యాక్స్ వస్తుంది గవర్నమెంట్కి, దాంతోపాటు ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుంది వేరియస్ ఫామ్స్లో, అండ్ లైసెన్సింగ్ ఫీజులు వస్తాయి, అండ్ మెనీ మోర్ అన్నమాట. ఇలా వచ్చినటువంటి గవర్నమెంట్కి వచ్చిన ఆదాయాన్ని అనేక మార్గాల ద్వారా, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా గవర్నమెంట్కి వచ్చినటువంటి ఆదాయాన్ని గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతుంది, మౌలిక వస్తువుల మీద, రోడ్లు వేయడానికి కానీ మిగతా వాటి మీద. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎప్పుడైతే గవర్నమెంట్ క్రియేట్ చేస్తుందో అప్పుడు మళ్ళీ ఎకానమీ అనేది గ్రోత్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్కి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అవుతుందన్నమాట. సో తర్వాత ఇవి సపోర్టింగ్ టు అదర్ ఇండస్ట్రీస్. సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. లూలు మాల్లో ఒక టొమాటో సాస్ అమ్ముతున్నారు అనుకుందాం. టొమాటో సాస్ అమ్ముతూ ఉంటే ఈ టొమాటో సాస్ని సపోజ్ రాజమండ్రిలో తయారు చేస్తున్నారనుకోండి, వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంది లూలు మాల్ అనుకోండి. అప్పుడేమవుతుంది, రాజమండ్రిలో ఉన్నటువంటి ఫార్మర్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా టొమాటోస్ని కొనుగోలు చేస్తే రైతులకు లాభం. ఆ రైతుల దగ్గర నుంచి మిడిల్ మ్యాన్స్, బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ కూడా టొమాటో సాస్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఇండైరెక్ట్గా కూడా అదర్ ఇండస్ట్రీస్కి, సో వీళ్ళు అమ్మే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లూలు మాల్లో పర్చేస్ చేసే ప్రొడక్ట్స్, లేదా అదర్ మాల్స్లో పర్చేస్ చేసే ప్రొడక్ట్స్, లేదా ఏదైనా కావచ్చు. నేను లూలు మాల్ అనేది ఒక ఎగ్జాంపుల్ అంతే, రావటం వల్ల ఎలాంటి పాజిటివ్స్ ఉన్నాయి అనేది. సో అదర్ ఇండస్ట్రీస్కి కూడా ఎకనామికల్ బెనిఫిట్ కలగటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సో ఇంకా లోకల్ వెండర్స్కి సపోర్ట్గా మారుతుంది. ఇలాంటివి లోకల్ వెండర్స్కి కానీ మిడిల్ మ్యాన్స్కి కానీ సో ఇది సపోర్ట్ చేస్తూ వెళ్తుంది అనమాట. సో ఇలా మ్యూచువల్ బెనిఫిట్స్ అనేది సెంట్రల్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ ఉంటాయి ఇలాంటి గ్రూప్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు. ముఖ్యంగా ఇండస్ట్రీస్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్లోకి ఇలాంటి గ్రూప్స్ ఇన్వెస్ట్ చేయటం మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజెంట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎకనామికల్ కండిషన్స్ మనం చూస్తే గవర్నమెంట్ రెవెన్యూ పెంచుకోవాలి. గవర్నమెంట్ రెవెన్యూ పెంచుకోవడంతో పాటుగా సో జాబ్ క్రియేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తుందండి. ఎందుకంటే ఇండియాలో అలాంటి బిగ్గెస్ట్ స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్లో సో స్కిల్స్ ఉన్నాయి, కొంతమందికి స్కిల్స్ లేవు, స్కిల్స్ మిస్ మ్యాచ్ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇచ్చి సో ఇలాంటి గ్రూప్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కనుక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయగలిగితే ఆటోమేటిక్గా అదర్స్ మీద డిపెండ్ కాకోకుండా వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతారు. సపోజ్ మంత్లీ ఒక పర్సన్కి లేదా ఇయర్లీ ఒక పర్సన్కి కొంత హ్యాండ్ క్యాష్ ఇచ్చే బదులు హ్యాండ్ క్యాష్ ఇస్తే ఏంటంటే ఎప్పుడు డిపెండెంట్గానే మిగిలిపోతాడు. అలా కాకుండా జాబ్ క్రియేషన్ కనుక చేయగలిగితే లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని స్కీమ్స్ అనేవి ఓన్లీ ఎవరైతే జాబ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి ఆపాదించాలి. సో ఎవరైతే నీడ్గా ఉంటారో వాళ్ళకి ఆపాదించాలి. స్కిల్ వర్క్ ఉండి చేయగలిగే క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళకి జాబ్ క్రియేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. సో అది స్పైరల్ చేస్తుంది ఎకానమీని, ఎకనామిక్ గ్రోత్కి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్గా నిలుస్తుంది. సో ఇలాంటి గ్రూప్స్ అండ్ ఇంతకన్నా పెద్ద గ్రూప్స్ ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్కి రావాలి. అండ్ బోత్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి. సో ఎకనామికల్గా డెవలప్ అవ్వాలంటే ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 500-1000 మందికి జాబ్ క్రియేట్ చేసినా చాలు. సో అది ప్రజెంట్ తక్కువ మనీనే ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా, లేదా తక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా లాంగ్ రన్లో ఇది చేసే ఇంపాక్ట్ అనేది ఎకానమీ మీద హ్యూజ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.